మెదక్ జిల్లాలో సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కితాబ్ అన్నారు. మెదక్ జిల్లా సమాచార హక్కు చట్టం కమిషనర్లు పర్యటన నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పౌర సమాచార అధికారులతో ఆర్టీఐ యాక్ట్ అమలు చేయు విధి విధానాలపై క్షుణ్ణంగా పౌర సమాచార అధికారులకు చట్ట నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ గౌరవ వందన స్వీకరించి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ పథకాలు అమలు, నిధుల వినియోగం, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. ప్రాపర్ సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఆఫ్టర్నూన్ లంచ్ సెషన్ తర్వాత మనం మొత్తం కూడా హియరింగ్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు మళ్ళీ మనకు అడగాల్సిన అవసరం లేదు. సో అవి మొత్తం కూడా మనం ట్రాన్స్పరెంట్ వేగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటాయి. మరి వీటన్నిటి మీద కూడా మనకి ఈ ఫస్ట్ సెషన్ లో అవగాహన మరి ఈ సమాచార చట్టం గురించి కూడా మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు appeals and petitions rated 0 by March 31st. So I'm sure we are working towards that. And right, next one was the food work program, Kisan Mazdoor Shakti Sangatan. So whatever is happening under the food work program before the origin of the MG and RGS, there was lot of accountability missing. Lot of transparency is missing in the program. So again, Rajasthan has led the movement and led by Aruna Roy. So finally, it has taken a shape in the form of Right to Information Act. And before the government of India passed the act, there were 5-6 states which have already passed the act. If any application comes tomorrow, we should be able to attend it promptly. So we have chosen the districts.